అరుంధతి, ఈ రోజుల్లో పిల్లలని అనాల్సిన పనేం లేదు. ఇందులో వాళ్ళ తప్పేం లేదు. కుటుంబంలోని తీపిదనాన్ని వాళ్ళకి మనం చూపించలేదు. మనం ఎలా పెంచితే వాళ్ళు అలాగే పెరుగుతారు, అలాగే ఉంటారు. మనం ఎలా ప్రవర్తించామో అదంతా బాగా గమనించి వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళని డబ్బు కాసే చెట్లలాగా పెంచాం. విదేశాలకి పంపాలనుకున్నాం, పంపాం. వాళ్ళ చదువులని ఈ విదేశాలకి పాస్పోర్ట్లుగా చేసి పంపించేశాం. మన బంధాల్లో డబ్బుని కూడా బంధించేశాం. ఇప్పుడు మాట్లాడేది కరెన్సీ, భాష మాత్రమే అన్న స్నేహితురాలు మాటలు గుర్తొచ్చాయి. అరుంధతి ఆలోచనలో పడింది. తప్పు చేశానా? సరిగ్గా పెంచలేదా అన్న అనుమానం వస్తుంది. వాడి జీవితం బాగుండాలనే కదా మంచి స్కూలు అని హాస్టల్లో ఉంచి చదువులు చెప్పించారు. హాస్టల్లో ఎలా ఉంది భోజనం? సహిస్తుందా? భోజనం ఏదైనా తేడా చేస్తుందా? ఆరోగ్యం ఎలా ఉంటుంది? కళ్ళజోడు పవర్ పెరిగిందా అని ఏ రోజు వాడి బాగోగులు వాడిని అడిగి తెలుసుకోలేదు. ఏదైనా తినుబండరాలు చేసి పంపించేది. అవి అందాయా అని అడిగేవారు. అలాంటి టైంలో నాకు ఇక్కడ ఏం బాలేదు, నన్ను తీసుకెళ్ళండి, నేను ఇక్కడ ఉండు అని గొడవ పెట్టేవాడు. ఏదో సర్ది చెప్పేవాళ్ళు. కానీ సరే వచ్చేసెయ్యి అని ఏనాడు అనలేదు. ఇంకా ఆ తర్వాత ఫోన్లో ఎక్కువ మాట్లాడటం చేయలేదు. మాట్లాడితే గొడవ పెడతాడేమో అని ఫోన్ చేసేవారు కూడా కాదు. వాడు చదువు గురించి అడగాలంటే హాస్టల్ మేనేజ్మెంట్తో, స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడేవాళ్ళు. చదువు విలువనే చెప్పారు కానీ విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వలేదు. పుస్తక జ్ఞానం కోసం తాపత్రయపడ్డారు కానీ కుటుంబం జ్ఞానం ఇవ్వాలని తోచలేదు. కుటుంబం అంటే ఏంటి, ఎలా ఉండాలి? ఏదైనా సమస్య వస్తే ఇంట్లో వాళ్లతో మనసు విప్పి చెప్పుకోవాలి, చర్చించాలి. ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలో చెప్పలేదు. ఇంట్లో వాళ్ళతో ఉండే ఆ బంధాల విలువని చూపించలేదు. వాడికి ఆ రుచి తెలియదు. తను ఎప్పుడు వాడిని ఆ విషయాలు అడగనప్పుడు ఈరోజు వాడు తనని ఏం అడుగుతాడు? అడగడు. అసలు అడగాలని వాడికి తోచదు. అలా తోచే విధంగా తాము పెంచలేదు. పిల్లలు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ప్రతిరూపాలు. వాళ్ళు ఏం చేసినా తమ నుంచి చూసి నేర్చుకున్నది. వాళ్ళని అనుకోవటం ఎందుకు? వాళ్ళని తప్పు పట్టడం ఎందుకు? తన తప్పులకి తానే జవాబుదారీ. ఏ జవాబులిచ్చి తనని తాను కన్విన్స్ చేసుకోగలదు? ఇప్పుడు సెల్ఫ్ సర్జరీ చేసుకున్నా, ఎన్ని ఆపరేషన్లు చేసుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పెచ్చులుడిన గాయాలు మానిపోతాయా? తన పెంపకం బాలేదు. తప్పంతా తనదే. అరుంధతి ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ఏకాంతంగా ఉన్న ఆమె తనలోకి తొంగి చూసుకుంటుంది. తనని తాను అన్వేషించుకుంటుంది. ఇదివరకు కొడుకు గురించిన మాటలు వస్తే మాట్లాడుకోవటానికి ఇబ్బంది పడేవాళ్ళు. వాడి గురించి మాట్లాడాలంటే వాడి పెళ్లి గురించి, వియ్యాల వారు చేసిన, అక్కడ జరిగిన అవమానాల గురించి మాటలు వస్తాయి. ఆ తర్వాత కోడలు పరోక్షంగా చేసిన అవమానాలు, పెడసరం మాటలు ఇవే వస్తాయి. దాని గురించిన చర్చ వస్తుంది. మొదట్లో మాట్లాడుకున్నా ఇప్పుడు మానేశారు. అందుకని వీలైనంతగా వాడి గురించి, వాడికి సంబంధించినవి రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు. ఇప్పుడు విజయ్, విరాట్ మూలంగా వాళ్ళిద్దరూ గుర్తొస్తున్నారు. ఆమెకి తెలియకుండానే తన పిల్లలిద్దరినీ వాళ్లతో పోలుస్తుంది. ఇందులో స్వార్థం లేదు, సహజంగా వచ్చేస్తుంది. తన తప్పులు తెలుస్తున్నాయి. అదంతా గతం. ఇప్పుడు ఆ గతాన్ని మర్చిపోవాలి. గతాన్ని వదిలేయాలి. అంటే గతాన్ని, దాని తాలూకు జ్ఞాపకాలని ఓ పెట్టెలో పెట్టి సమాధి చెయ్యాలి. అంటే ముఖ్యంగా బిందుని వదిలేయాలి. అది జరిగే పని కాదు. అంత సులభం కాదు. వాళ్ళు ఎదురింట్లో ఉన్నంతకాలం ఏదో ఓ సమయంలో ఇద్దరూ గుర్తొస్తుంటారు. మంచం మీద నుంచి లేచి కిటికీ దగ్గరికి వచ్చి కిందికి చూసింది. వాళ్ళ గది మొదటి అంతస్తులో ఉండటం వల్ల కింద రోడ్లు, మనుషులు, వాహనాలు అన్నీ కనిపిస్తున్నాయి. కింద వెళ్తున్న పిల్లలు అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళల్లో మగపిల్లలున్నారు, ఆడపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటుంటారు? క్లాసు విషయాలా? సబ్జెక్టుల గురించా? సినిమాల గురించా? నవలల గురించా? ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళ మధ్య ఉన్నది స్నేహం మాత్రమేనా? లేకపోతే ప్రేమ కూడానా? వయసులో ఉన్నారు కాబట్టి ఆకర్షణ అనేది చాలా సహజం. ముందు ఆకర్షణ, ఆ తర్వాత ప్రేమ. ఇదే జరుగుతుంది. వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. ఆకర్షణకి, ప్రేమకి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుస్తుందా? ఈ సంగతి వాళ్ళ ఇళ్లలో పెద్దవాళ్ళు వాళ్ళకి చెప్తారా? చెప్పినా ఈ పిల్లలు వింటారా? అరుంధతికి తను కాలేజీలో ఉన్నప్పుడు జరిగిన డిబేట్లు గుర్తుకు వచ్చాయి. ఒక మగ ఆడ స్నేహితుల్లా ఉండలేరా? దానికి వేరే అర్థం ఎందుకు తీస్తారు? దాని ప్రేమ అని ఎందుకు అనుకోవాలి అన్న దాని మీద తను కూడా మాట్లాడింది. మగపిల్లలతో చనువుగా ఉన్నా కూడా తమ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరూ కూడా ఏ అబ్బాయిని ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు. ఎందుకని అంటే సింపుల్. అప్పుడు టీవీ లేదు, సెల్ ఫోన్లు లేవు.
ఉన్న ఒక్క యావగేషన్ పుస్తకాలు, సినిమాలు, పాటలు. వాటి వల్ల వేరే ఆలోచనలు ఏనాడు ఎవరికీ రాలేదు. వీటి గురించి ఎంతో ఉత్సాహంగా చెప్పుకునేవారు, మాట్లాడుకునేవారు. పుస్తకాల గురించి గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. మరి తను తన పిల్లలకి పుస్తకాలు చదవటం ఎందుకు నేర్పించలేదు? కూతురికి సంగీతం నేర్పించలేదు. ప్రేమకి, ఆకర్షణకి మధ్య ఉన్న తేడా చెప్పలేదు. నేర్పించి ఉంటే దాని ఆలోచనలు మరోలా ఉండేవా, మారేవా? ఆలోచనల్లో విస్తృతి పెరిగేదా? పాజిటివ్గా ఆలోచించేదా? ఎలాంటి స్థితినైనా ఎదుర్కొనే శక్తి సహజంగా వచ్చేదా? అదే జరిగి ఉంటే ఆ అబ్బాయి నేను ప్రేమించటం లేదు అని అంటే బిందు ఏమనాలి? పోనీ ప్రేమించకపోతే ఏం పర్వాలేదు అని అనుకోవాలి. ఆలోచనలు వేరుగా ఉండి ఉంటే బిందు మరోలా అనేది. నా లక్ష్యాలు నాకున్నాయి, నా కలలు సాకారం చేసుకోవాలి. నీ ప్రేమ నాకు ముఖ్యం కాదు, నువ్వే నా జీవితం కాదు, నువ్వు లేకపోయినా నేను బతకగలను, నా జీవితం నాకుంది అని అనుకునేది. ఆత్మగౌరవాన్ని కాపాడుకునేది. కానీ అలా జరగలేదు. అలా అనలేదు. ఎంత బలహీనంగా మారిపోయింది. కారణం తన పెంపకం అవుతుందా? వాడు నిన్ను నేను ప్రేమించలేదు అని అంటే ఊరుకోవాలి కదా. మళ్ళీ అన్నిసార్లు అడగటం ఎందుకు? ఆ పిల్లాడు కాదన్నాడు. అందుకని కోపంగా ఎదురుగా వస్తున్న ఆటో ఎక్కింది. ఆటోలో నుంచే ఆ అబ్బాయికి ఫోన్ చేసింది. ఆ అబ్బాయి ఏం సమాధానం ఇవ్వలేదు. బిందు మనస్థితిని ఆటోవాడు గమనించాడు. ఆటో దారి పక్కకి పట్టించాడు. స్నేహితులకి ఫోన్ చేశాడు. అది కూడా బిందు గమనించలేదు. అంతే. బిందు ఆటోలో వెళ్ళింది. అది చూసిన వాళ్ళున్నారు. ఆ విషయం కొంతమందికి తెలుసు. తర్వాత హాస్టల్కి రాలేదు. ఇది కొంతమంది గమనించారు. క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది. ఫోన్లు చేశారు. రింగ్ అవుతుంది కానీ మాట్లాడటం లేదు. ఏదో జరిగిందని తెలిసింది. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. బిందు కనిపించట్లేదు అన్న విషయం అందరికీ తెలిసిపోయింది. ఇది వర్షం వస్తున్న సాయంత్రం జరిగింది. వర్షం మూలంగా, పైగా రాత్రి, దానితో వెతకటంలో కాస్త జాప్యం జరిగింది. ఆ పక్క రోజు హైదరాబాద్కి ఓ 50 కిలోమీటర్ల దూరంలో ఓ వంతెన కింద ఉన్న ముళ్ల తుప్పల్లో చావు బతుకుల మధ్య ఉన్న బిందుని పోల్చుకున్నారు. ఇది ప్రపంచం అంతటికీ తెలిసింది. అంబులెన్స్, ఫోరెన్సిక్ పరీక్షలు, జరిగిందేంటో అందరికీ అర్థమైపోయింది. ఒకరు కాదు, 4 రేప్ చేశారని రిపోర్టులు చెప్పాయి. నాకు బతకాలని ఉంది అంటూ ఏడ్చిన కూతుర్ని ఓదార్చింది. ఏం కాదు అని అంది కానీ అంతా అయ్యింది. నరకం అనుభవించింది. మరో 4 రోజులు బతికింది. బిందు ఎవరిని ప్రేమించిందో తెలియదు. ఆ పిల్లాడిని చూసే అవకాశం అరుంధతికి లేకపోయింది. బిందు మృతదేహాన్ని పోస్టుమార్టం అది చేశాక అప్పచెప్పటానికి 3 రోజులు పట్టింది. అక్కడ జరిగే కార్యక్రమాల్ని చూడాలనుకోలేదు. కొడుకు అమెరికా, భర్త ఐసీయూలో ఉండటంతో కార్యక్రమాలన్నీ రామచంద్ర తమ్ముడు, అతని భార్య కానిచ్చేశారు. తొందరగానే దోషుల్ని పట్టుకున్నారు. ఉరిశిక్ష విధించారు. ఇంకా జైల్లో మేపుతూనే ఉన్నారు. ఉరిశిక్ష ఇంతవరకు అమలు కాలేదు. బిందు పోయాక ఎన్నో నెలలు తనకి తానే ఓ గూడులో ఉండిపోయింది. ఆ గూడు చుట్టూ ఓ గట్టి గోడ కట్టుకుంది. మీడియా వాళ్ళు, రాజకీయ నాయకులు వస్తుంటే రానివ్వలేదు. దయచేసి మా ఇంటికి ఎవరూ రాకండి. ఇప్పుడు మా అమ్మాయి లేదు. మా వారు హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. మాకు ఎవరి సానుభూతి అక్కర్లేదు. ఆ మర్నాడు అర్ధరాత్రి అక్కడి నుంచి ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎవరితోనూ మాట్లాడేందుకు వీలు లేకుండా, ఎవరి గొంతులు వినిపించకుండా బయట ప్రపంచంతో తెగతింపులు చేసుకుంది. ఎవరూ అక్కర్లేదనుకుంది. కాలం ఎలాంటి గాయానికైనా మందు వేసేస్తుంది. కానీ మాకు అని తనని తాను ప్రశ్నించుకుంది. అది ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. రాను రాను రొటీన్లో మార్పుల మూలంగా మర్చిపోతున్నారు. కాలం నిజంగానే గాయానికి మందు వేసిందనుకుంది. కానీ అది ఓ పై పొరగా మాత్రమే అని తెలిసింది. ఆ పొర విజయరాకతో పక్కకి తొలగిపోయింది. పచ్చిపుండు బయటికి వస్తుంది. మళ్ళీ పిల్లల గురించిన ఆలోచనలు. కిటికీ వదిలి లోపలికి వచ్చింది. ఆయతో టిఫిన్, కాఫీ తెప్పించుకుంది. ఆ రాత్రికే రామచంద్ర మామూలైపోయాడు. హాస్పిటల్, భర్త, అటు ఇటు వెళ్తున్న పేషెంట్లు, విజిటర్లు అన్నిటినీ గమనిస్తూ అరుంధతి కూతురి జ్ఞాపకాల నుండి బయటికి వచ్చింది. మామూలైపోయింది. ఆ మర్నాడు కొడుకు ఫోన్ చేశాడు. డబ్బుని ట్రాన్స్ఫర్ చేశానని అన్నాడు. ఎంత పంపావు అని అరుంధతి అడగలేదు. ఇంత పంపానని వాడు కూడా చెప్పలేదు. తండ్రికి ఎలా ఉందో, అసలు ఏం జరుగుతుందో కూడా అడగనందుకు కొంచెం బాధపడింది. ఆయన ఎందుకు అడుగుతాడు? ఎలా అడుగుతాడు? అడగడు. వాడిని ఏది ఎప్పుడూ అడగలేదు. అందుకని అడగడు. వాడుగా పెంచలేదు, పెరగనివ్వలేదు. వాడి మీద ఆశలు తమవి, బుర్ర తమది, ఆలోచనలు తమది, అన్నీ వాడి మీద రుద్దేశారు. నువ్వది చదువు, అమెరికా వెళ్ళొచ్చు, ఇది చదువు, నీ గ్రూపు డిస్కషన్కి పనికొస్తుంది,
రోజు ఫోన్ చేసి బాగా చదువు, మంచి కాలేజీలో సీటు రావాలి, మంచి యూనివర్సిటీలో సీటు రావాలి, టైం టేబుల్ ప్రకారం చదువు, న్యూమెరికల్స్ ప్రాక్టీస్ చెయ్యి, ఇదే చెప్పారు. అంతేకాని ఏ రోజు కూడా హాస్టల్ ఎలా ఉంది, భోజనం బాగుంటుందా, నీకు సహిస్తుందా అని తండ్రిగా కొడుకు ఆరోగ్యం గురించి అడగనప్పుడు ఇప్పుడు వాడు తండ్రి గురించి ఎలా అడుగుతాడు? అడగడు. అలా అడగాలని కూడా తెలియదు. నిజానికి పిల్లలు పెద్దల ప్రతిబింబాలు. ఇప్పుడు కొడుకు అద్దంలో కనిపిస్తున్నది రామచంద్ర. కొడుకు బాధ్యత తల్లిదండ్రులది అని అనుకున్నారు. అందులో మంచి చదువు ఒకటి, మంచి స్కూలు, మంచి కాలేజీ వరకే చూశారు. అది వాడికి ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలి. అది తమ కమిట్మెంట్, నిర్వర్తించాలి. ఇది డ్యూటీ అని అనుకున్నారు. ఎందుకో తెలియదు కానీ తండ్రి కొడుకుల బంధంలో సెంటిమెంట్లు లేవు, పెట్టుకోలేదు. ఆ రోజుల్లో తమకున్నది ఓ కమిట్మెంట్ మాత్రమే. అది వాడి చదువు. అది వాడికి మంచి జీవితాన్ని ఇస్తుంది. అందుకు డబ్బు పంపించాలి. ఇంటర్లో ఉన్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు వాడు అడగకుండానే డబ్బు పంపించారు. అదే తమ మధ్య ఉన్న బంధం. అది ఈ డబ్బుతోనే వచ్చినది. ఇప్పుడు అంతే. అందుకే అదే అర్థం వచ్చేలా ప్రవర్తించాడు. ఈ రోజున అడగగానే డబ్బు పంపాడు. వాడు తండ్రి ఆరోగ్యం గురించి అడగనందుకు బాధపడకూడదు. ఓ 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్ళొచ్చని అన్నారు. తడుముకోనక్కర్లేకుండా డబ్బు కట్టేశారు. అన్నిటికీ విరాట్ దగ్గరున్నాడు. ఇంటికి వచ్చాక ఏదో పెద్ద గండం గడిచినట్లు అనిపించింది. ఏదో పరాయి దేశం నుంచి స్వంత ఇంటికి వచ్చినట్లుగా అనిపించింది. రామచంద్ర బావున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేసినా అతని జీవితం ఎలా ఉండేదో ఊహించడానికి భయంగానే ఉంది. విరాట్ దేవుడిలా వచ్చాడు. కొడుకు కన్నా ఎక్కువ చేశాడు. ఆ సమయంలో విరాట్ చేసిన సాయం మూలంగా ఈ జన్మంతా రుణపడి ఉండొచ్చు. ఆ తర్వాత విరాట్ చాలా దగ్గరయ్యాడు. ఏం కావాలన్నా ఎంతో స్వేచ్ఛగా అడుగుతుంది. విరాట్ కూడా అంతే. పిన్ని గారు, నేను బయటికి వెళ్తున్నాను. ఏదైనా కావాలా? వస్తూ ఏదైనా తీసుకురానా? మందులున్నాయా? ఇలా ప్రతిసారి ఏం కావాలో అడుగుతున్నాడు. ఇంట్లో మనిషిలా స్వతంత్రంగా అటు ఇటు వెళుతున్నాడు, వస్తున్నాడు. కాలేజీ నుంచి రాగానే తిన్నగా ఇంట్లోకి వచ్చేసి కాఫీ తాగి తన ఇంటికి వెళుతున్నాడు. అప్పుడప్పుడు భోజనం కూడా చేసి వెళుతున్నాడు. ఇదే రోజు జరుగుతున్నది. కొంచెం మార్పు కావాలి. అలసిపోయింది. పాటలు వింటున్నా, పుస్తకాలు చదువుతున్నా, ఎవరితోనైనా మాట్లాడితే బాగుంటుందనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళాలి? ఎవరింటికి వెళ్ళేంత దగ్గరతనం ఉంది? పైనుండే రాజ్యలక్ష్మి గారింటికి వెళితే బాగుంటుంది. ఆవిడ 2 సార్లు రామచంద్ర ఆరోగ్యం గురించి అడిగింది. అంతేకాదు, ఆవిడ చాలా సపోర్టివ్గా మాట్లాడుతుంది. నెమ్మదిగా ఉంటుంది. మెల్లిగా మాట్లాడుతుంది. అరుంధతికి ఆ బిల్డింగ్లోని మిగిలిన వాళ్లతో పెద్దగా పరిచయం కూడా లేదు. పరిచయం చేసుకోలేదు. అందుకని రాజ్యలక్ష్మి గారి దగ్గరికెళ్ళి కూర్చుంటే బాగుంటుందనిపించింది. అదే విషయం రామచంద్రకి చెప్పింది. నేను కొంచెం పైన పెంట్ హౌస్కి వెళ్ళి వస్తాను. పర్వాలేదా? ఇంట్లో ఒక్కరు మీరుండగలరా అని అంది. ఏం పర్వాలేదు, నేనుండగలనులే. సెల్ తీసుకెళ్ళు. ఏదైనా అవసరమైతే నేను ఫోన్ చేస్తాను. నువ్వెళ్ళు. ఆమెతో మాట్లాడితే కాస్త మార్పుగా ఉంటుంది. మీరు పడుకుని ఉండండి. మీ సెల్ మీ పక్కనే పెట్టాను. అయినా మనకి ఫోన్లు చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరు. ఒకవేళ ఎవరైనా చేస్తున్నా పొద్దున చేస్తారు. అయినా ఎక్కువసేపు ఉండను. చేంజ్ కోసం ఎక్కువ టైం అక్కర్లేదు. ఎందుకంటే 5 రోజుల నుంచి ఉండిపోయిన ఈ లోకం నుంచి కొంచెం పక్కకి మనసు మళ్ళుతుంది. నిజమే, నీకు చేంజ్ కావాలి. వెళ్ళిరా. ఇప్పుడు నాకేం అక్కర్లేదు. తలుపు బయట నుంచి వేసి వెళ్ళు అన్నాడు భర్త. సెల్ తీసుకుని రాజ్యలక్ష్మి గారికి ఫోన్ చేసింది. నేను మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. మీరు ఇంట్లోనే ఉన్నారా? ఏదైనా పనిలో ఉన్నారా? ఖాళీగా ఉన్నారా? నేను ఇంట్లోనే ఉన్నాను. రండి. సాయంత్రాలు పనే ఉంటుంది. ఖాళీగానే ఉన్నాను. గుమ్మం దాటుతుంటే ఏంటో అంతా కొత్తగా అనిపించింది. ఇల్లు వదిలి ఎక్కువ రోజులు కూడా కాలేదు. 4 రోజులే అయింది. అయినా ఎన్ని రోజులైందో ఈ కారిడార్లని, ఫ్లాట్లని చూసి అని అనుకుంటూ లిఫ్ట్ వైపు నడిచింది. లిఫ్ట్లోంచి బయటికి వచ్చి విశాలంగా ఉన్న టెర్రస్ పైకి అడుగుపెట్టింది. ఒక్కసారి రివ్వున వీచిన గాలి ఆమెను ఊపేసింది. జుట్టు, చీర 2 ఎగిరాయి. వాటిని సవరించుకుంటూ అటు ఇటు నడిచింది. హాయిగా అనిపించింది. మనసు కూడా చల్లబడింది. పిట్టగోడని ఆనుకుని నుంచుని బయట కనిపిస్తున్న నగరాన్ని చూస్తుంటే అన్నీ మర్చిపోయింది. పైన చిన్న గార్డెన్ కూడా ఉంది. రకరకాల మొక్కలు, పాత బకెట్లలో, చిన్న చిన్న ప్లాస్టిక్ టబ్లో పూలు, తొంగి చూస్తున్న పిందెలతో ఉన్న వంకాయ, టమాటా, పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నాయి. రంగురంగుల పూలతో ఉన్న పూల చెట్లున్న కుండీలు పిట్టగోడ దగ్గర వరుసగా ఉన్నాయి. కళ్ళకి ఆహ్లాదంగా అనిపించింది. వాటినన్నిటినీ చూస్తూ కాసేపు అక్కడే ఉంది. ఓసారి ఆమెని అడిగింది, ఒంటరిగా ఉంటున్నానని మీకు అనిపిస్తుందా? మట్టిని, మొక్కని, ఆకుని, పువ్వుని, ఉదయాన్ని, సాయంత్రాన్ని
సాటి మనిషిని, తోటి జీవిని ప్రేమించినప్పుడు ఒంటరితనం ఎందుకుంటుంది? నిజమే, ప్రకృతిలో లీనమైపోయినప్పుడు ఒంటరి వాళ్ళం ఎందుకు అవుతాం? టెర్రస్కి ఓ వైపున ఉన్న ఫ్లాటు రాజలక్ష్మి గారిది. ఓ వైపున 2 కుర్చీలున్నాయి. ఉదయం ఎండకి అక్కడ కూర్చుంటానని ఆమె అంది. మెల్లిగా ఆ ఇంటి వైపు వెళ్ళింది. తలుపు కొట్టక్కర్లేకపోయింది. ఎందుకంటే తలుపు తీసి ఉంది. ఎదురుగా రాజ్యలక్ష్మి గారు ఓ పెద్ద సోఫాలో కూర్చుని ఉన్నారు. ఆమెకు ఓ పక్కగా ఓ ప్లాస్టిక్ కుర్చీలో ఓ 25-30 ఏళ్ల స్త్రీ కూర్చుని ఉంది. ఇద్దరూ కూడా తలలు తిప్పి తలుపు వైపు చూశారు. రారా అంటూ రాజ్యలక్ష్మి కదులుతూ ఆహ్వానించింది. అరుంధతి లోపలికి వస్తూనే ఆ అమ్మాయి వైపు చూసింది. ఆ అమ్మాయి కూడా అరుంధతిని చూసింది. ఆమె చేతిలో ఓ పుస్తకం ఉంది. ఏదో చదువుతున్నట్టుగా ఉంది. వేలు పెట్టి ఉంది. ఆమెని అరుంధతి ఎప్పుడూ చూడలేదు. నిజానికి ఆ ఫ్లాట్లలో ఉన్న వాళ్లలో చాలామందిని అరుంధతి చూడలేదు. అసలు ఆమె బయటికి రావటమే తక్కువ. ఎదురుపడ్డ వాళ్లతో కూడా పెద్దగా మాట్లాడేందుకు ప్రయత్నించలేదు. పరిచయం పెంచుకోలేదు కూడా. అరుంధతిని చూడగానే ఆమె చటుక్కున లేచింది. కూర్చోమ్మా, నేను ఈ కుర్చీలో కూర్చుంటాను అంటూ కుర్చీని కొంచెం ముందుకు జరుపుకుని కూర్చుంది. ఈమె అరుంధతి గారిని 2వ ఫ్లాట్లో ఉంటారు. ఈ అమ్మాయి కృష్ణవేణి, 1st ఫ్లోర్లో ఉంటుంది. నాకు పుస్తకాలు పేపరు చదివి పెట్టడానికి వస్తుంది అంటూ ఇద్దరిని పరిచయం చేసింది. నమస్కారమమ్మా అని దండం పెట్టింది. అరుంధతి తల ఊపుతూ కూర్చుంది. ఎలా ఉంది రామచంద్రకి అంటూ రామచంద్ర గురించి అడిగింది. రామచంద్ర గురించి అన్నీ వివరంగా చెప్పింది. చాలా మంచి కుర్రాడు అంటూ మొదలుపెట్టి విరాట్ చేసిన సాయం చెప్తూ అతడిని పొగిడింది. కొడుకు గురించి చెప్పలేదు. డబ్బు పంపించాడు అని చెప్పి కొడుకుని పొగడలేదు. కృష్ణవేణి, కొంచెం టీ పెట్టు, చక్కెర వేయకు, ముందు మ్యారీ బిస్కెట్లు తీసుకురా అనగానే ఆమె లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఈవిడ ఎవరు? మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడిగింది అరుంధతి. లేదు, మా వాళ్ళమ్మాయి కాదు, మన బిల్డింగ్లోనే ఉంటుంది అని అన్నాను కదా. ఈ మధ్య ఆమె ఎప్పుడూ చేసే టీచరు ఉద్యోగం పోయింది. భర్తకి పౌరోహిత్యం. ఇదివరకు బాగానే ఉండేది సంపాదన. ఇప్పుడు పెద్దగా ఏం లేదు. మన కాలనీలోనే ఉన్న సాయిబాబా గుడిలో పని. ఏదో కొంచెం జీతం. మరో గురువు వచ్చారట. అందుకని చాలామంది అతని దగ్గరికే వెళుతున్నారట. ఇదివరకులాగా పూజలు వ్రతాలు అవి ఏం లేవు. ఎవరూ పెద్దగా పిలవటం లేదు. మనకి దగ్గరలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న చిన్న చిన్న ఫ్యాక్టరీలో రోజు పూజ చేస్తున్నాడు. అదే ఆదాయం. వాళ్ళైనా సరిగ్గా 1వ తారీఖున జీతం ఇవ్వరు. పిల్లలు పెద్దవాళ్ళు, వాళ్ళ స్కూలు జీతాలు ఎక్కువ. అందుకని నాకు అన్నిటికీ సాయంగా ఉంటానని ఎంతో కొంత ఇవ్వమని అడిగింది. సరే అన్నాను. ఇంట్లోని పిల్లలకి అన్నీ అమర్చి స్కూలుకి పంపించి ఇక్కడికి వస్తుంది. ఇక నాకు వండి పెట్టి వెళ్ళిపోతుంది. నాకు వార్తాపత్రికలు పుస్తకాలు చదివి పెడుతుంది. కూతురులా చూసుకుంటుంది. ఈ అమ్మాయికి ఎంత ఇచ్చినా తక్కువే అనుకో. అంతలో కృష్ణవేణి బిస్కెట్లు తెచ్చిపెట్టింది. అరుంధతి పరీక్షగా చూసింది. మనిషి సన్నంగా ఉన్న కనుమూక్కు తీరు అది బావుంది. చదువుకున్న అమ్మాయి, టీచర్గా పనిచేసిన అమ్మాయి. ఇలా ఓ పెద్దావిడికి సాయం వంట చేయటానికి వచ్చింది. ఏమాత్రం భేషజం లేకుండా పని చేయటానికి వస్తుంది. డబ్బు కావాలి కాబట్టి ఏ పైనైనా పర్వాలేదనుకుంది. కష్టపడటం తెలుసు. టీచర్ కాబట్టి సమయం విలువ తెలుసు. అందుకే అటు ఇల్లు ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ ఈవిడ దగ్గర చేయగలుగుతుంది. ఎంతమంది పిల్లలు? 2 ఉండి ఉంటారు. చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళు కూడా చిన్నవాళ్ళే అయి ఉంటారు. 2-3 క్లాసుల్లో ఉండి ఉంటారు. వాళ్ళ చదువులకి పుస్తకాలకి ఫీజుకి తను కూడా ఈసారి నుంచి బిందు పేరిన సాయం చేయవచ్చు. పిల్లలు ఏం చదువుతున్నారో అడగాలి. అంతలో ట్రేలో టీ కప్పుల్లో తెచ్చి ఇద్దరికీ చేతికిచ్చింది. లోపల గిన్నెలో టీ ఇంకా ఉందా? ఉంటే నువ్వు కూడా తెచ్చుకో. లేకపోతే మా కప్పుల్లోంచి కాస్త తీసుకో. ఏం పర్వాలేదు. మా అమ్మాయి లాంటి దానివే అని రాజ్యలక్ష్మి అంది. లోపలికెళ్ళి మరో కప్పులో తెచ్చుకుని గోడకి చేరబడి కింద కూర్చుంది. అదేం కింద కూర్చున్నావు? పైన కూర్చో. ఖాళీ కూర్చో ఉంది కదా. లేదమ్మా, నాకు కింద హాయిగా ఉంటుంది. మా ఇంట్లో కూడా అన్ని పనులు కింద కూర్చునే చేసుకుంటాను అంది నవ్వుతూ. నీకు ఎంతమంది పిల్లలు కృష్ణవేణి? అరుంధతి అడిగింది. 2 అంది అరుంధతిని చూస్తూ. ఏం చదువుతున్నారు? పెద్దవాడు 10వ క్లాసు, తర్వాత వాడు 7వ క్లాసు. ఆశ్చర్యంగా చూసింది. నీకంత పెద్ద పిల్లలున్నారా? నిన్ను చూస్తే అలా అనిపించటం లేదు. అనిపించదండి. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు కారు కాబట్టి. నేను అతనికి 2వ భార్యని. సారీ కృష్ణవేణి, ఏమనుకోకు. నీ పర్సనల్ విషయం తెలియక అనవసరంగా అడిగాను. ఇది ఆమె స్వవిషయం అని గిల్టీగా ఫీల్ అయింది. పర్వాలేదండి, ఇక్కడే ఇదే బిల్డింగ్లో ఉంటున్నాం. ఎప్పటికైనా తెలిసేదే కదా. అయినా ఉన్నదే కదా. నా భర్తకి 2వ పెళ్ళి. మొదటి భార్య రోడ్ యాక్సిడెంట్లో పోయింది. భార్య లేకపోతే పూజ పునస్కారాలకి పనికిరారు అని నన్ను పెళ్లి చేసుకున్నారు. అరుంధతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఈమె చూస్తే చిన్నగా ఉంది.
పిల్లలు చూస్తే పెద్దవాళ్ళు. ఈ పిల్లల జీవితం గురించి, తండ్రి గురించి, చనిపోయిన తల్లి గురించి అన్నీ అర్థం చేసుకునే వయసులో ఉన్నారు. మరి తండ్రి ఎందుకు రెండో పెళ్లి ఏ పరిస్థితుల్లో చేసుకోవలసి వచ్చిందో అర్థం చేసుకున్నారా? ఈమెను తల్లిగా అంగీకరించి గౌరవిస్తున్నారా? సినిమాలో చూపించినట్లుగా, పుస్తకాల్లో చదివినట్లుగా సవితల్లి అని అవమానిస్తున్నారా? ఈ పెళ్లి నీ ఇష్టంతోనే జరిగిందా? సందేహంగా అడిగింది. ఇలాంటి పెళ్లిళ్ళు ఇష్టంతో జరుగుతాయా అరుంధతి? ఉభయతారకంగా ఉంటుందని చేస్తారు. కట్నం ఇచ్చుకోలేక వీళ్ళ నాన్న పౌరోహిత్యం నడవటం కోసం ఈమె అత్తగారు వాళ్ళు ఈ పెళ్లి ఒప్పించి చేశారు అంది రాజ్యలక్ష్మి. అలా ఏం లేదండి, అదేం కాదండి. ఈ పెళ్లి బలవంతంగా చేయలేదు. నేను ఇష్టపడే చేసుకున్నాను. మా ఇంటి పరిస్థితి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పెద్ద కుటుంబం అని కాదు, కానీ ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువ. నాన్నది ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో గుమస్తా ఉద్యోగం. పెళ్ళంటే మాటలు కాదు, లక్షలు కావాలి. వచ్చేది రోజువారీ ఖర్చులకే సరిపోతుంటే పెళ్లికి డబ్బు ఎలా? ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఇంట్లో అనుకునే మాటలే. అందుకే ఎవరూ చెప్పకుండానే అన్నీ అర్థం చేసుకున్నాను. అందుకే ఆశలు, ఊహలు ఏం ఎక్కువ లేకుండానే, పెంచుకోకుండానే పెరిగాను. అన్నిటికీ రాజీ పడిపోయే విధంగా పెరిగాను. శక్తికి మించిన ఆశలు, ఊహలు అసంతృప్తిని, అసహనాన్ని, అశాంతిని, ఆఖరికి డిప్రెషన్ని ఇస్తాయి. అందుకే జీవితాన్ని యథాతథంగా ఆహ్వానించాలని మా బామ్మ అనేది. ఎప్పుడు మనకి నచ్చినట్లుగా జీవితం లేనప్పుడు ఎదురొచ్చిన జీవితాన్ని అందుకోవటమే మంచిదని అనేది. మా బామ్మ, మా నాన్న, మా అమ్మ, సంబంధం కుదిర్చిన పేరయ్య గారు అందరూ విషయాన్ని వివరంగా చెప్పారు. నన్ను అడిగారు. చూడమ్మా, ఈ పిల్లాడు ఆఫీసులో ఉద్యోగం చేయటం లేదు. డిగ్రీ వరకు చదువుకున్నాడు, కానీ సరైన ఉద్యోగం దొరకలేదు. ఏవో చిన్న చితక ఉద్యోగాలు చేశాడు, కానీ పర్మనెంట్ ఉద్యోగం అంటూ ఏదీ దొరకలేదు. చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు తండ్రి ఇంకా ఎక్కడైనా వెళితే ఇతనే గుడిని చూసేవాడట. వినాయక చవితి ఉత్సవాలకి పందిళ్ళ దగ్గరికెళ్ళి తండ్రి కొడుకులు నిత్యపూజ చేస్తారు. మహాలయ పక్షాల్లో బిసి. నమ్మకం చమకం వరకు వచ్చు. మెల్లిగా అన్నీ నేర్చుకుంటున్నాడట. చిన్నప్పటి నుంచి పురుష సూక్తం, స్త్రీ సూక్త విధానంతో ఇంట్లో పూజ చేస్తుంటే చూసేవాడు. దానితో అలా చేయటం తెలుసట. కార్తీక మాసం అభిషేకాలకి తండ్రి వెనకాలే వెళ్ళేవాడట. ఉద్యోగం పోయినప్పుడల్లా ఇదే చేసేవాడు. ఇంకా ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా దీన్నే నమ్ముకున్నాడు. ఇప్పుడు అదే ఆధారమైంది. పౌరోహిత్యం రాబడి ఎప్పుడూ ఒకలాగే ఉండదు. పైగా 2 పెద్ద మగపిల్లలున్నారట. నువ్వు చిన్న స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నావు. రేపు నీ తోటి టీచర్ల ముందు నీకు నీ భర్త పూజారి అని చెప్పుకోవటం అవమానంగా అనిపిస్తుందని నీకు అనిపించవచ్చు. అందుకే బాగా ఆలోచించుకో. నీకు ఇష్టం అయితేనే చేస్తాం అని మా అమ్మ, నాన్న ఇద్దరూ 2-3 సార్లు చెప్పారు, అడిగారు. చాలా ఆలోచించాను, బాగా ఆలోచించాను. ఎంత సింపుల్గా చేసినా లక్షల్లో తేల్తారు. అంత ఖర్చు చేస్తూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. సరే అన్నాను. పెళ్లికి ఒప్పుకున్నానని తెలిసాక నాకు ఫోన్ చేశారు. నాకు పిల్లనివ్వటానికి ఎవరూ ఇష్టపడలేదు. నువ్వెలా ఒప్పుకున్నావు అని అడిగారు. ఒకటే చెప్పాను, మా ఆర్థిక స్థితి అంతకు మించి మరేం లేదు అని అన్నాను. అరుంధతికి వెంటనే కూతురు గుర్తొచ్చింది. బిందు ఉంటే ఇంతే వయసుతో ఉండేది. కానీ ఆలోచనలో ఎంత తేడా! ఈమె ఆలోచనలో ఎంతో పరిపక్వత ఉంది. పరిస్థితులను ఎంత చక్కగా ఆకలింపు చేసుకుంది. ఎలా సాధ్యమైంది? ఆలోచనలలో ఎంత విశాల దృష్టి! ఆలోచనల విస్తృతి ఎలా పెరుగుతుంది! ఇంటి వాతావరణం, ఇంటి పరిస్థితులు బాగా తెలియటం వల్ల, పుస్తకాలు చదవటం వల్ల కానీ బిందుకి ఇంటి పరిస్థితులు తెలియదు. ఏనాడు చెప్పలేదు. పుస్తకాలు చదవటం అలవాటు లేదు. అందుకే దృష్టిలో మార్పు లేదు. మొదటి నుంచి ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయో బీఎస్సీలో కూడా అంతే, ఎదగలేదు. అది దాని తప్పు కాదు. పుస్తకాలు చదవటం ఇంట్లోంచి రావాలి. తను చదవదు, దానికి రాలేదు. ఇంగ్లీషు పుస్తకాలు చదువుతుంది, కానీ దృష్టిలో మార్పు రాలేదు. అందుకే దాని ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మరోసారి తన తప్పుని అరుంధతి అంగీకరించింది. కృష్ణవేణికి డబ్బు విలువ తెలుసు. తన తల్లిదండ్రుల పరిస్థితి తెలుసు. తన ఇంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అంతేకాదు, పరిస్థితులకు రాజీ పడటం అంటే తెలుసు. బిందుకి ఏం తెలియదు. ఏది కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు. రాజీ పడటం అంటే తెలియదు. ఆ పదం దాని నిఘంటువులో లేదు. తప్పు దానిది కాదు. అర్థం చేసుకునే విధంగా తను పెంచలేదు. ఏనాడు ఇంటి పరిస్థితి, రామచంద్రానికి ఎంత జీతమో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత మిగులుతుందో, ఏది ముఖ్యమో ఏది కాదో ఎప్పుడూ చెప్పలేదు. ఎక్కడ సర్దుకుపోవాలో, ఎందుకు సర్దుకుపోవాలో కూడా చెప్పలేదు. ఏదైనా అడిగితే సరే, ఆ సంగతి నీకెందుకు, డబ్బు సంగతి నీకెందుకు, మీరు చక్కగా చదువుకోండి అని అనేవారు. అక్కడ కూడా తమ మధ్య బంధం ఆర్థికమే. ఏమాత్రం భావుకత్వం లేని బంధాలు. అందుకే కొడుకు కూతురు ఇద్దరూ కూడా
తను సరిగ్గా పెంచలేదు అని వందోసారి అనుకుంది. పిల్లల ప్రవర్తనకి తల్లిదండ్రులు కారణం. రాజ్యలక్ష్మి మాటతో ఆలోచన ప్రవాహం నుంచి బయటికి వచ్చింది. మీ అత్తగారికి ఎలా ఉంది? ఆసుపత్రికి తీసుకెళ్లాలని అన్నావు. తీసుకెళ్ళావా మరి? లేదమ్మా, నేను తీసుకుని వెళ్ళలేదు. ఎందుకంటే డాక్టర్ గారు 1 గంట వరకు మాత్రమే ఉంటారు కదా, ఆ లోపల నాకు వెళ్ళటానికి కుదరదు. ఇప్పుడు సెలవులే కదా, పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. నాకు కుదరదని, పని ఉందని చెప్పి పెద్దబాబుని వెళ్ళమన్నాను. వాడు తీసుకెళ్లాడు. పెళ్లితో వచ్చిన బాధ్యతని చేస్తుంది. ఆ కుటుంబంలోని వాళ్ళందరినీ తనవాళ్ళు అని అనుకుంది. వాళ్ళ కోసం ఎంత శ్రమపడుతుందో. ఈ కృష్ణవేణి మామగారికి 2 ఏళ్ల క్రితం పక్షవాతం వచ్చి తగ్గింది. ఇదివరకులా ఉండటం కష్టం. వాకర్తో నడుస్తారు. మనిషి సాయం రాత్రి పగలు ఓ మనిషి ఉండాల్సిందే. అత్తగారు అతని సేవలో ఉంటే మిగిలిన పనులన్నీ ఇదిగో ఇదే అన్నీ చేస్తుంది. అరుంధతి ఆశ్చర్యంగా చూసింది. ఆ చూపులో జాలి కూడా ఉంది. కృష్ణవేణి కోడలుగా చేసుకుని లీగల్గా ఓ పని మనిషిని తెచ్చుకున్నారా? ఈ పెళ్లి అందుకోసమే చేశారా? దిగువ మధ్యతరగతి కుటుంబాలలో చదువుకున్న, ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లల జీవితాలు ఇంతేనా? ఎప్పుడో చూసిన అంతులేని కథ సినిమా గుర్తొచ్చింది. అప్పటికి ఇప్పటికీ ఏం మారింది? అంటే పిల్లలు సంఖ్య తక్కువ. ఇప్పుడు పెళ్లి చేస్తున్నారు. మనసులోనే బాధపడింది. తమ ఇంట్లో బిందువుతో ఒక్క పని కూడా చేయనివ్వలేదు. అది చదువుకునే పిల్ల, దానికి పని చెప్పుకు అని రామచంద్ర గొడవ పెట్టేవాడు. పై పనులే రాకపోతే ఇంక వంటిల్లో అయితే చెప్పక్కలేదు. వంటింట్లోకి రానివ్వలేదు. అది కూడా అంతే, ఏ పని చేసేది కాదు. నాకు చెప్పకు, కావాలంటే నువ్వు చేసుకోలేకపోతే మానేయి. అయినా అంతంతసేపు వంటింట్లో ఉండటం ఎందుకు? ఏదో సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది అని తప్పించుకునేది. ఇదేంటి, ఇక్కడ కూడా బిందు గురించిన ఆలోచనలే వస్తున్నాయి. అంతేకాదు, కూతురిని కృష్ణవేణితో పోలుస్తుంది. పిల్లలని ఇంకొకరితో పోల్చకూడదని తనకి తెలీదా? తెలుసు, అయినా చేస్తుంది. తను ఓ మంచి తల్లి కాదు. ఓ తల్లిగా తన బాధ్యతని సరిగ్గా నిర్వర్తించలేదు. నేను నాకు నేర్పించిన ధర్మాన్ని నెరవేరుస్తున్నాను. అన్యాయం అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? లేదండి, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఈ జీవితం ఎంత ఇవ్వాలో అంతే ఇస్తుంది. అసలు ఎంత ఇవ్వాలో తెలుసు. ఎక్కువ కావాలంటే ఇవ్వదు. అందుకే అన్యాయం అన్న ప్రశ్నే లేదు. నాకు పెళ్లికి ముందే అన్నీ చెప్పారు. పెళ్ళి అయ్యాక నేనేం చేయాలో కూడా తెలుసు. ఈ ఇల్లు నాదనుకున్నాను, వీళ్ళు నా వాళ్ళనుకున్నాను. నిస్సహాయ స్థితిలో ఉన్న మామగారిని అలా ఎలా వదిలేస్తాను? నా ఆలోచనలు పాతకాలంవి కావచ్చు. మా బామ్మ రోజు భగవద్గీత నాతోనే చదివించేది. దాని అర్థం చెప్పేది. అది వింటూ పెరిగాను. మా బామ్మ ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఆమె నన్ను మలిచిన తీరు నా అణువులో ఉన్నాయి. అందుకే నేను నాకు తెలియకుండానే భగవద్గీతని ఫాలో అవుతాను. ఏ మాత్రం అతర్గత సమస్య వచ్చినా చదువుతాను. మనసులో అలజడి మొదలైతే భగవద్గీత తీసుకుంటాను. అర్జున విషాద యుగంలో యుద్ధభూమిలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న వారి గురించి ఏం చేస్తాడంటే, వీళ్ళు నాకు శత్రువులు కావచ్చు కానీ వాళ్ళు అందరూ నావారే కదా అని అంటాడు. వాళ్ళకి ఏదైనా అయితే తను ఎలా ఉంటాను అని అంటాడు. ఆ అధ్యాయంలోది ఇది మాత్రమే నేను తీసుకున్నాను. మిగిలిన సంగతి నాకక్కర్లేదు. ఈ ఇంటికి వచ్చాక నేను వీళ్ళని నా వాళ్ళు అనుకున్నాను. అందుకని పరాయి వాళ్ళని అనుకోలేదు. ఇప్పుడు మీరు అన్నారు, అన్యాయం అనిపించలేదా అని. మా బామ్మ అనేది, న్యాయాల మధ్య అంతా భారతం నడుస్తుంది. ధర్మాధర్మాల మధ్య అంతా రామాయణం నడుస్తుంది. ఇందులో ఏది దేనిని అనుసరించాలో అనే కన్ఫ్యూజన్ రాకుండా ఉండటం కోసం కూడా సమాధానపరిచే భగవద్గీత కూడా ఇక్కడే పుట్టింది. అందుకే నేను ఎలా ఉండాలో చిన్నప్పటి నుంచి కొంచెం తెలుసుకున్నాను. ప్రతిరోజు భగవద్గీత చదువుతాను. మా మామగారికి వినిపిస్తాను. నేను ఇలా ఉండటమే నాకిష్టం. ప్రశాంతత దానంతటా అదే నాకు లభిస్తుంది. నా మూలంగా ఇంట్లో గొడవలు రాకూడదు. నేను ఈ జీవితం నుంచి ఎక్కువ ఆశించలేదు. ఎలా ఎదురు వస్తే అలా స్వాగతించాను, అంగీకరించాను. ఎక్కువ ఆశిస్తే భంగపడటం తప్ప మరేం ఉండదండి. ఎంతో మామూలు విషయంలా చెప్పింది. అవును, అది మాత్రం నిజం. ఎక్కువ ఆశించకూడదు. ఆశించిన బిందు జీవితం ఏమైంది? ఇప్పుడు తనైన జీవితాన్ని యథావిధిగా అంగీకరిస్తుందా? లేదు, అనుకున్నట్లుగా సాగలేదని గతాన్ని పట్టుకుని వేలాడుతుంది. కొడుకు గురించి కోడలి దగ్గర నుంచి ఎక్కువ ఆశించింది. ఏం జరుగుతుంది? అసహనం, అసంతృప్తి. దీని మూలంగా తన ప్రశాంతతని కూడా పోగొట్టుకుంటుంది. 70 ఏళ్ల భారతి గారి ఆలోచన విధానం, 25-30 ఏళ్లున్న కృష్ణవేణి మాటలు ఒకలాగానే అనిపిస్తున్నాయి. ఇద్దరివి కూడా తమ స్వంత అనుభవాల నుంచి వచ్చిన సారమే అని అన్నారు. వీళ్ళిద్దరినీ చూశాక అనిపిస్తుంది, తనకి ఆత్మజ్ఞానం లేదు. తనకేం తెలియదని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని.
ఏదో చదువుకోవటం అయితే చదువుకుంది కానీ జీవితానికి కావలసినది చదువుకోలేదు అని అనుకుంది. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారు? ఆవిడికి కళ్ళకి కాటరాక్ట్, అయితే ఇంకాస్త ముదిరితేనే ఆపరేషన్ చేస్తామన్నారు. కళ్ళు పరీక్ష చేశారు. పవర్ పెరిగిందట. ప్రస్తుతానికి అద్దాలు వాడమని అన్నారు. ఆ క్లినిక్ పక్కనే కళ్ళజోడ షాపు. జోడికి అక్కడ ఆర్డర్ ఇచ్చి వచ్చారు. 2 రోజుల్లో ఇస్తారు. ఎంత జోడు అని రాజ్యలక్ష్మి అడిగారు. 700 గుర్తు. అది నేనిస్తాను. వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళమ్మా. పర్వాలేదమ్మా, అవసరమని నా జీతం ముందే తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇదొకటా? వద్దులేండి, అయినా ఇప్పటికి మా దగ్గరుంది. మొన్న కార్తీక మాసం సంభావనలు పప్పు బియ్యాల రూపంలో స్వయం పాకాలు అవి బాగానే వచ్చాయి. ఓ 2 నెలలకి ఇబ్బంది ఏం లేదు. ఆ సంగతి అలా ఉంచు, ఇంకా మాట్లాడుకు, తీసుకెళ్ళు. కృష్ణవేణి తలూపింది. అరుంధతి టైం చూసింది. 5 అయ్యింది. అమ్మో, అప్పుడే వచ్చి 1 గంట అయింది. ఇంక నేను వెళ్ళాలి అనుకుంటూ లేచింది. కృష్ణవేణి, మేము కూడా ఇదే బిల్డింగ్లో 2వ ఫ్లోర్లో ఉంటున్నాము. ఇంతకు ముందు నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఈ రోజే మొదటిసారి చూస్తున్నాను. మొదటిసారి నీ మాటలు విన్నాను. నీకున్న జ్ఞానం నాకు లేదు, కానీ నీ మాటల్లో ఏదో శక్తి ఉంది. ఏదో ఓ స్వాములారి దగ్గర కూర్చున్నట్లు అనిపించింది. నాకన్నా చిన్నదానమైనా నీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. కొంచెం మార్పు కోసం వచ్చాను, అది లభించింది. నా మనసు కాస్త డైవర్ట్ అయింది. ఎంతో రిలీఫ్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా నీ దగ్గర కూర్చుంటాను. నీకు అభ్యంతరం ఉండదు కదా? నీ పనికి అడ్డుండను కదా? కృష్ణవేణి వింతగా చూసింది. నేను మామూలు అమ్మాయినండి, చిన్నదాన్ని. మీరంతగా నన్ను పొగడకండి. నా మాటలదేముందండి, అవి నా జీవితంలోంచి వచ్చినవి, మామూలవే. అందులో మీకు గొప్పతనం కనబడిందంటే అది మీ మంచితనం అని అంది కృష్ణవేణి. రోజు ఈ టైంకి వస్తుంది. రాగానే నాకు పేపరు ఏదైనా పుస్తకం చదివి పెడుతుంది. తర్వాత చపాతీలు కూర చేసి వెళ్ళిపోతుంది. సరిగ్గా 5:30కి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అనంతకృష్ణ గారికి తన ఇంట్లో వండినది క్యారియర్ పంపిస్తుంది. అనంతకృష్ణ, ఆయన భార్య ఇద్దరూ ఓ విధంగా పేషెంట్లు. ఇద్దరూ బాగా పెద్దవాళ్ళు. పిల్లలు వేరే దేశంలో ఉంటారు. చేసుకోలేకపోతుంటే కృష్ణవేణిని అడిగారు. 2 పూటల క్యారియర్ పంపుతుంది. అందుకని నీకు రావాలనుకుంటే 4 తర్వాత వస్తే ఆమెకి ఇబ్బంది ఉండదు.